హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూక మహాదేవ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? మీరు వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో నాకైతే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఈ వీడియో వచ్చేసి మా కమ్యూనిటీలోని వినాయక చవితి ఎలా చేసుకున్నాం. యాక్చువల్గా ఈ వినాయక చవితి అనేది మాకు ఫస్ట్ ఫెస్టివల్ అనమాట. అంటే కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత వినాయకుడు మనం ఏది చేసినా కూడా వినాయకుడితోనే ప్రారంభిస్తామనడానికి మాది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత వినాయక పూజతోనే మేము అన్నీ స్టార్ట్ చేసాము. సో మాకు అంతా శుభమే జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం, అలాగే మీరు కూడా కోరుకోండి. అయితే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వీడియోకి వచ్చేస్తే ఏంటంటే, మాకు వినాయక చవితి సెలబ్రేషన్స్ అంటే వినాయక చవితి ముందు 2 days మాకు విగ్రహం అయితే కమ్యూనిటీలోకి వచ్చేసింది అనమాట. అయితే మనం జనరల్గా వినాయకుడిని అంటే పెట్టాం కదా, మండపంలో పెట్టాం కదా, పెట్టకుండా ఉన్నంత వరకు కూడా ఒక పర్టికులర్ ప్లేస్లో స్టోర్ చేస్తాం కదా దేవుణ్ణి. అలాగా వినాయకుని ఒక రూమ్లో పెట్టి ఉంచారనమాట. అండ్ పూజకు సంబంధించిన సామాన్లు, డెకరేషన్కి సంబంధించిన సామాన్లు అవన్నీ కూడా ఒక రూమ్లో పెట్టి ప్రిజర్వ్ చేశారనమాట, లైక్ వినాయక చవితి వచ్చేంత వరకు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, జనరల్గా మన సైడ్ అంటే నేను ఆంధ్ర కాబట్టి ఆంధ్ర సైడ్ ఎలా ఉంటుందంటే, ఒక ముహూర్తం పెట్టుకొని మార్నింగే స్టార్ట్ చేస్తారు కదా వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు పునస్కారాలు అవన్నీ స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ పర్టికులర్గా తెలంగాణ సైడ్ ఎలా ఉంటుందంటే ఈవినింగ్ అంటే లైక్ మార్నింగ్ అందరూ బిజీగా చేస్తూ ఉంటారు కదా పూజలు, ఈవినింగ్ని ప్రతిష్ఠించి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట పూజలు. అలాగా వినాయకుడిని అయితే ముందు రోజు వచ్చేసింది. అండ్ ఆ వినాయక చవితి ముందు రోజు మాకు ఫుల్ వర్షం అనమాట. నేను విగ్రహం తెద్దామని చెప్పి బయటకు వెళ్ళాను, పత్రులు విగ్రహం తెద్దామని చూసేసరికి ఫుల్ వర్షం పడుతూనే ఉంది. అక్కడే బుక్ అయిపోయాం మేము. అండ్ ఆ నెక్స్ట్ డే ఏంటంటే, నేను ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అంటే క్లీనింగ్ అంతా చేసుకున్నాను ఇల్లు, కానీ విగ్రహాలు ఫోటోలు ఇవన్నీ ఏం క్లీన్ చేసుకోలేదండి. అవన్నీ కూడా నేను ఆ రోజు మార్నింగే కొంచెం అర్లీగా లేచి 6 అలా అయ్యింది. ఎంతకన్నా త్వరగా ఇంక లేవలేకపోయాము. ఇంకా లేచి ప్రసాదాలని విగ్రహాలు క్లీన్ చేసుకోవడము అండ్ ఫోటోలు క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకున్నాం అనమాట. అయితే మా సైడ్ ప్రసాదం అనేది మేము ఉండ్రాళ్ళు, పాల తాలికలు, అదే లైక్ ఆర్ది ఇవే చేసుకుంటామండి. ఇంకా అంతకన్నా ఎక్కువ అంటే పులిహోర, గారెలు అవేం చేసుకోము. సో అవి రెండు నేను కూడా అవి రెండే చేశానమాట. చేసి నేనైతే మండపం ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. పెళ్ళైన తర్వాత చెప్పాలి అంటే సొంతంగా నేను మాత్రమే చేసుకున్న పూజ ఇదే అనమాట. అయితే నేను వినాయక చవితి ఎప్పుడు కూడా మాకు సొంతంగా నేను ఎప్పుడు చేసుకోలేదండి, లేకపోతే అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా చేసుకున్నాను అంతే. అయితే ఇంకా ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైటెడ్ మీద చేశానమాట. అండ్ బాగా సపోర్టివ్గా ఉన్నారు. ఆ రోజు మా తమ్ముడు కూడా ఉన్నాడు ఇంట్లో, అండ్ మా తమ్ముడు మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు. నేను అంతా డెకరేషన్ చేసుకుంటే మొత్తం వాళ్ళే నాకు అందిస్తూ ఉండేవారు, అండ్ మయూకాని చూసుకుంటూ అలా ఉండేవారు అనమాట. అయితే ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ డెకరేషన్ అనేది మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందనమాట. అయితే చాలా సింపుల్గా చేశానండి. నార్మల్ బేసిక్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, ఆ బ్లౌజ్ పీసెసే వేసి, అది కూడా ఏంటి కొంచెం కాంట్రాస్ట్గా ఉన్న బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను అనమాట. సో అలా కాంట్రాస్ట్గా ఉన్న బ్లౌజ్ పీసెస్ తీసుకొని అలా పెట్టడం వల్ల ఆ ఫ్లవర్స్ అవన్నీ కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ నాకు మొక్కలు అంటే కూడా చాలా ఇష్టం, అసలు చాలా చాలా ఇష్టము. కాకపోతే మా పాత ఇంట్లో అంటే లైక్ రెంటెడ్ ఉండేటప్పుడు మాకు అసలు ప్రొవిజన్ ఉండేది కాదనమాట పెట్టడానికి, అసలు చాలా చిన్న ప్లేస్ ఉండేది. సో మాకు ఇంకా పెట్టడానికి లేక నేను మొక్కలు అవి ఏం తీసుకోలేదు. బట్ స్టిల్ నేను ఇంట్లో తమలపాకు అలా మెయింటైన్ చేసేదాన్ని అనమాట. చిన్నగా తమలపాకు మొక్కలు, చిన్న చిన్నగా మెంతికూర అలా వేసుకునేదాన్ని. ఇంకా అంతకుమించి ఎక్కువగా ఏం పెట్టేవాళ్ళం కాదు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బాల్కనీ అది పెద్దగా ఉంది, అండ్ బయట లైక్ వరండా అంటారు కదా, ఇంటి ముందు అంటే మెయిన్ డోర్ బయట కూడా మాకు ప్లేస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అయితే చాలా బాగా పెడదాము అని అనుకుంటున్నాను. అయితే వినాయక చవితి సందర్భంగా నేను ఒక 2 ప్లాంట్స్ తీసుకున్నాను అనమాట. ఒకటి రోజ్ అంటే కాశ్మీర్ రోజ్ అంట. ఏంటంటే ఎక్కువ పువ్వులు వస్తాయి, కాకపోతే రేఖలు అనేవి కొంచెం పల్చగా ఉంటాయి అనమాట, తొందరగా వాడిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే గోవర్ధనం పువ్వులు, అవి కూడా ఏంటంటే బాగా స్మెల్ వస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. సో అలా తీసుకొని ప్లాన్ చేశాను.
సో అలాగ వినాయక చవితి సందర్భంగా ఒక మంచి పని అయితే స్టార్ట్ చేశానన్నమాట. అండ్ ఇది ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ కిందకి వచ్చామన్నమాట. అయితే కిందకి వస్తే ఎక్కడైతే ఈ 2 days వినాయకుని పెట్టారో అక్కడి నుంచి మండపంకి తీసుకెళ్తున్నారు. యాక్చువల్లీ అప్పుడు ఫుల్ వర్షం ఆ టైం కదండి. సో దానివల్ల ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్లో టెంట్ వేశారు, కానీ గాలికి ఎగిరిపోయి అస్సలు ఉండట్లేదన్నమాట ఆ టెంట్. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ అక్కడ క్యాన్సిల్ చేసి ఆ స్టేజ్ అవన్నీ అక్కడ తీసేసి ఇక్కడికి తెచ్చి పెట్టారనమాట. ఇక్కడ పెట్టడం వల్ల గాలి అది ఎక్కువ లేకుండా కొంచెం అంటే వర్షం పడినా దేవుడు తడిచిపోకుండా అలా ఉంటారనమాట. సో ఇక్కడ పెట్టడం వల్ల చాలా బాగుంది అసలు చెప్పాలంటే. తీసుకొచ్చి ఈవినింగ్ ఇది అరౌండ్ 5:30 అలా అవుద్దండి, 5:30 అలా అవుద్ది. సో దేవుడిని అయితే తీసుకొచ్చి మండపంలో అయితే పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఏంటంటే ఎవ్రీడే 10 couples పూజకి కూర్చోవచ్చు. అంటే మార్నింగ్ 5 couples అండ్ ఈవినింగ్ 5 couples కూర్చొని పూజ చేయొచ్చు అనమాట. అంటే పీటల మీద కూర్చొని స్వామివారికి పూజ చేయాలి అనమాట. అలాగా మనం ఎవరైనా కావాలి అంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకి స్లాట్ బుక్ చేస్తారనమాట కమ్యూనిటీ వాళ్ళు. సో అలాగా చాలామంది చేయించుకున్నారండి. మేమైతే చేయించుకోలేదు, మాకు అవ్వలేదండి. అంటే ఇప్పుడు మయూక ఉంటుంది కదా, సో మయూకని మళ్ళీ పట్టుకోవడానికి ఎవరు ఉంటారు, సో అందుకని చెప్పి మేము చేయించుకోలేదు. అది అట్లీస్ట్ 1.5 hours అయినా పడుతుంది పూజ అంతని. ఆ 1.5 hours మయూక ఎలాగో ఉండదు. సో అందుకనే కొంచెం పెద్ద అయిన తర్వాత చేయించుకుందాము అని అనుకున్నాము. అండ్ ఈ పంతులు గారు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి, ప్రతిదీ కూడా అర్థం చెప్తూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలుగు వాళ్ళు మాత్రమే ఉండరండి. తెలుగు వాళ్ళు ఉంటారు, ఒరిస్సా వాళ్ళు ఉంటారు, ఎంపీ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఉంటారు, మహారాష్ట్ర నుంచి ఉన్నారు, అలా డిఫరెంట్ స్టేట్ వాళ్ళు ఉన్నారనమాట. సో ఈ పంతులు గారు ఏంటంటే తెలుగులో చెప్తున్నారు, ఇంగ్లీష్లో చెప్తున్నారు, అండ్ ద సేమ్ హిందీలో కూడా చెప్తున్నారు అనమాట. ఇలా 3 languagesలో ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తున్నారు. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ప్రతిదీ కూడా. సో ఇంకా అలా అంతా అయిపోయిన తర్వాత మేము కూడా పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకా దర్శనం చేసుకొని నార్మల్గా ఇంకా కూర్చొని ప్రసాదాలు అవన్నీ తిన్నామన్నమాట. తిన్న తర్వాత ఈవెంట్ అంటే కమ్యూనిటీ అనేసరికి చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా. ఆ రోజు తంబోలా ఉంది, ట్రెజర్ హంట్ ఉంది, ఇవన్నీ పెట్టారనమాట. సో అలాగా నాకు తంబోలాలో ఫస్ట్ లైన్ నేను విన్ అయ్యాను. అసలు ఆ రోజు ఏంటో కానీ చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఏదో పెద్ద విక్టరీ విన్ అయినట్టు అనిపించింది. బాగుంది, చాలా హ్యాపీ అనిపించింది. అలా ప్రతి ఒక్కరు కూడా విన్ అవుతూ ఉన్నారు. 3 houses పెట్టారు. అంటే ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ అని పెట్టారు. ఇంకా తర్వాత అక్కడ అయిపోగానే ట్రెజర్ హంట్ కూడా పెట్టారనమాట. అయితే ఇంకా మేము ట్రెజర్ హంట్లో కూడా విన్ అయ్యామన్నమాట. ఫస్ట్ ప్రైజ్ మాకే వచ్చింది. మా తమ్ముడు, నేను అండ్ అపార్ట్మెంట్లో ఉన్న ఒక 3 ladies, మొత్తం 5 members ఒక టీమ్ కింద ఉండి ఆడామన్నమాట. సో అలాగా మేమే విన్ అయ్యాం ట్రెజర్ హంట్ కూడా. ఆ రోజు 2 విన్ అయ్యేసరికి మాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు చెప్పాలంటే. ఆ రోజు ఏంటో జాక్పాట్ తగిలింది మాకు అనిపించింది. ఆ దేవుడే ఉన్నాడండి ప్రతిదానికి, ఏది చేసినా ఆ వినాయకుని తలుచుకొని చేసాము, అంతేనండి. అంతా ఇంకా జయమే. ఇంకా నాకైతే అలానే అనిపించింది. సో ఇంక ఇక్కడ విన్నర్స్ అనౌన్స్ చేస్తున్నారనమాట. got only one single sheet, Andhri means special prize. You break that first sheet, so we are giving as a special gift for you, okay? You have to collect it on the last day, 11th of September. Okay? Okay? Done. Winners are Prasanna and team. 5 people.